దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క నామముల మీకు శుభములు. ఈరోజు మనం బూడిద బుధవారం, యాష్ వెనస్డే, ద బిగినింగ్ ఆఫ్ రిటర్న్ అనేది మనం ఈరోజు చేస్తున్నాం. ఈరోజు మనం క్రైస్తవ క్యాలెండర్లో ఒక పవిత్రమైన ద్వారంలోకి ప్రవేశిస్తున్నాం. అండ్ ఇది ఒక వేడుకగా కాదు, ఒక పండుగగా కాదు, బట్ మన లోపల మనం తేరి చూచుకొని రిటర్న్, తిరిగి వచ్చుట, దేవుని వద్దకు తిరిగి వచ్చుట అన్నదాన్ని మనం గ్రహించగలగాలి. బూడిద బుధవారం లెంట్ అనబడే 40 రోజుల ప్రయాణానికి ఆరంభం. ఇది పశ్చాత్తాపం, ధ్యానం మరియు యేసుక్రీస్తు పునరుత్థానం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకునే సమయం. అయితే బూడిద బుధవారాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం బూడిద యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. సో ద మీనింగ్ ఆఫ్ యాషెస్. బైబిల్లో బూడిద అనేది యాదృచ్ఛికం కాదు. బూడిద దీనత్వానికి గుర్తు. బూడిద పశ్చాత్తాపానికి గుర్తు. బూడిద మానవ జీవితం యొక్క అస్థిరత్వానికి గుర్తు. పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు బూడిద అనేది దేవుని వైపు తిరిగిన హృదయానికి చిహ్నంగా ఉంది. మనం పునాది నుండి ప్రారంభిద్దాం. మరణం యొక్క జ్ఞాపకం, ద రిమైండర్ ఆఫ్ మోర్టాలిటీ. బూడిద బుధవారం నాడు నుదుటిపై బూడిదతో శివ గుర్తు వేయబడుతున్నప్పుడు ఈ మాటలు తరచుగా చెప్పబడతాయి. నీవు మన్నై ఉన్నావనియు తిరిగి మన్నైపోదువని జ్ఞాపకం చేసుకునుము. ఇది నేరుగా ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం నుండి తీసుకోబడింది. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. ఈ మాటలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొల్పడానికి ఉద్దేశించబడ్డాయి. మన జీవితం తాత్కాలికమని మనకు గుర్తు చేయబడుతుంది. విజయం, గర్వం, సంపద మరియు హోదా శాశ్వతం కాదని మనకు గుర్తు చేయబడుతుంది. మన శరీరాలు మట్టితో చేయబడ్డాయని, ఒకరోజు తిరిగి మట్టిలో కలిసిపోతాయని గుర్తు చేయబడుతుంది. బూడిద బుధవారం మానవ హృదయాన్ని తగ్గిస్తుంది. అది మనకు ఇలా చెప్తుంది: నీవు దేవుడవు కాదు, నీవు దేవునిపై ఆధారపడిన వాడవు. ఆ గ్రహింపు బలహీనత అసలు కానే కాదు, అది మనకు కలిగినటువంటి జ్ఞానం. అండ్ రెండవ విషయం మనం చూసినట్లయితే పశ్చాత్తాపానికి పిలుపు, ద కాల్ టు రెపెంటెన్స్. లేఖనాల్లో ప్రజలు లోతుగా పశ్చాత్తాపడినప్పుడు వారు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేవారు. బూడిద అనేది పాపం పట్ల దుఃఖాన్ని మరియు దేవుని వైపు తిరగాలనే కోరికను సూచిస్తుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 13 వచనాలను మనం గమనించినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం నుండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. ఆయన కటాక్షమును, జాలియు, శాంతమును, అత్యంత కృపయు గల దేవుడై ఉండి కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ దేవుడైన యెహోవా యొద్దకు తిరిగి రండి. దీనిని మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు బాహ్యమైన మతాచారాలను కోరుకోడు. ఆయన నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆయన నిజమైన పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు. బూడిద బుధవారం అనేది నుదుటిపై ఉన్న బూడిద గురించి మాత్రమే కాదు, ఇది హృదయంలో కలిగే పశ్చాత్తాపం గురించి. బూడిద కంటికి కనిపిస్తుంది, పశ్చాత్తాపం కంటికి కనిపించదు. కానీ దేవుడు ఆ కనిపించని దాన్నే ఎన్నిక చేస్తాడు. మూడవ అంశం, వేషధారణకు వ్యతిరేక హెచ్చరిక, ఏ వార్నింగ్ అగేన్స్ట్ హిపోక్రసీ. కొత్త నిబంధనలో యేసు ఉపవాసం మరియు బాహ్య మతపరమైన ఆచారాల గురించి మాట్లాడారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే, మీరు ఉపవాసం చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారికి రావలసిన ఫలము వారికి వచ్చినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే నీవు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవాలని కానీ కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవాలని నీ తలంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. బూడిద బుధవారానికి ఇది చాలా ముఖ్యం. బూడిద ఒక ప్రదర్శనగా మారకూడదు. నుదుటిపై ఉన్న శిలువ ఆత్మీయ గర్వంగా మారకూడదు.
లెంట్ అనేది అసలు ఒక నటన కానే కాదు, అది శుద్ధీకరణ. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. దీన్ని ఉద్దేశం మనుషులను మెప్పించడం కానే కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం. దీని ఉద్దేశం దేవునికి దగ్గర అవ్వడం. 4వ అంశం మనం చూసినట్లయితే బూడిదలో సిలువ, ద క్రాస్ ఇన్ ద యాషెస్. బూడిద సిలువ ఆకారంలో ఉండడంలో ఎంతో లోతైన సౌందర్యం ఉంది. సో బూడిద మరణం గురించి మాట్లాడుతుంది, సిలువ రక్షణ గురించి మాట్లాడుతుంది. బూడిద బుధవారం దుఃఖంతో ముసిగిపోదు, అది దుఃఖంతో మొదలవుతుంది కానీ పునరుత్థానం వైపు నడిపిస్తుంది. క్రీస్తు మన మానవత్వంలోకి ప్రవేశించాడని సిలువ మనకు గుర్తు చేస్తుంది. ఆయన శరీరాన్ని ధరించాడు, ఆయన మన పాపాన్ని భరించాడు, ఆయన మరణాన్ని రుచి చూసి ఆయన సమాధిని జయించాడు. బూడిద బుధవారం మనల్ని కలవరికి మరియు అంతిమంగా ఖాళీ సమాధి వద్దకు నడిపించే ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. 5వ అంశం 40 రోజుల అర్థం, ద మీనింగ్ ఆఫ్ ద 40 days. దీని గురించి నేను క్లియర్గా ఒక ట్రైలర్లో స్పష్టంగా తెలియజేశాను. మళ్ళీ ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం ధ్యానించుకుందాం. లెంట్ యొక్క 40 రోజులు బైబిల్ మాదిరిని ప్రతిబింబిస్తాయి. నోవహు కాలంలో 40 రోజుల వర్షం, ఇశ్రాయేలీలు అరణ్యంలో గడిపిన 40 సంవత్సరాలు, సీనాయి కొండపై మోషే 40 రోజుల ఉపవాసం ఉండుట, యేసు తన పరిచర్యను ప్రారంభించే ముందు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండుట. 40 అనేది శోధనను సూచిస్తుంది, టెస్టింగ్ పీరియడ్. 40 అనేది సిద్ధపాటును సూచిస్తుంది, ప్రిపరేషన్ పీరియడ్. 40 అనేది రూపాంతరాన్ని సూచిస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. బూడిద బుధవారం ఆత్మీయ నూతనత్వానికి ఒక ద్వారం. అది మనల్ని ఇలా ప్రశ్నిస్తుంది, నాలో చనిపోవలసినది ఏది? ఏ గర్వం బూడిదగా మారాలి? ఏ అలవాట్లను విడిచిపెట్టాలి? ఏ వ్యర్థమైన విషయాలకు దూరంగా ఉండాలి? 6వ అంశం సందేశం యొక్క సారాంశం. సో బూడిద బుధవారం నిరాశ గురించి కాదు, కానీ ఇది పశ్చాత్తాపం ద్వారా కలిగిన నిరీక్షణ గురించినటువంటి ఒక మెసేజ్. అవును, నీవు మన్నే, కానీ నీవు దేవునిచే ప్రేమించబడిన మన్ను, నీవు క్రీస్తుచే విమోచించబడిన మన్ను, నీవు నిత్యమైన ఉద్దేశంతో నింపబడిన మన్ను. దేవుడు లేకుండా మనం బలహీనమని, ఒక ఫ్రెజైల్ అని ఇది గుర్తు చేస్తుంది. కానీ దేవునితో మనం విమోచించబడ్డామని గుర్తు చేస్తుంది. నుదుటిపై ఉన్న బూడిద చివరికి చెరిగిపోతుంది, కానీ హృదయంలో కలిగే మార్పు మనతోనే నిలిచి ఉండాలన్న దీని ఉద్దేశం. ఈ రోజు యొక్క ప్రత్యేక ఒక ఆహ్వానం, పశ్చాత్తాపపడండి, ధ్యానించండి, నూతన పరచుకోండి మనకు తెలియజేసేటువంటి ఒక రోజు. మరియు పునరుత్థానం కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి ఈ యొక్క బూడిద బుధవారం మనకు సహాయపడాలని, దీన్ని సంవత్సరాంతరంలో మనం పాటించాలని యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్.